పోలీస్ స్టేషన్కు పోయినా కూడా ఇన్నేళ్ల కాలంలో 100 రూపాయలు కూడా లంచం ఇప్పియలే పోలీస్ స్టేషన్కు. అది సిపిఎం పార్టీ ఘనత అంటే. అందుకే డబ్బే శాశ్వతం అనుకుంటూ మాత్రం నేను ఎన్నికల్లో పోటీ తెలుసుకోలేదు. కానీ ఈ ఒక్కసారి అవకాశం ఏమిటంటే 3 సార్లు భువనగిరి పార్లమెంట్కి ఎన్నికలు జరిగితే 2 సార్లు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు, కోమటిరెడ్డి రాజగోపాల్ గారు గెలిచారు కదా. ఎన్నిసార్లు వచ్చారని మన భువనగిరి, మన రామన్నపేటకు ఏరియా ఆసుపత్రి బోర్డు పెట్టారు. ఏరియా ఆసుపత్రి అని చెప్పని. ఏరియా ఆసుపత్రి అంటే 100 పడకలు ఉండాలి కదా. ఎన్ని పడకలు ఉన్నాయండి? కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు ఆలోచన చేయండి. బూర నరసయ్య గారిని గెలిపించాం కదా. ఎన్నిసార్లు వచ్చాడు మన రామన్నపేటకు? 15 సంవత్సరాల కాలంలో మంది ముఖం చూపించినటువంటి మీకు ఓటడిగే హక్కు ఉందని చెప్పి చెప్తున్నాను. అందుకే ఈ 4వ సారి ఎన్నికల్లో సిపిఎంకి అవకాశం అని చెప్పి కోరుతున్నాను. సిపిఎం పార్టీకి అవకాశం ఇవ్వండి.